ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టును రద్దు చేసిన రేవంత్ ది తుగ్లక్ నిర్ణయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే మెట్రో పనుల రెండో దశ స్టార్ట్ అవుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చే ప్రతి స్కామ్ వెనుక స్కీమ్ ఉంటుందని ఆరోపించారు. రేవంత్ కన్ను మెట్రో సమీపంలో ఉన్న 280 ఎకరాలపై పడిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొత్త డ్రామాలు మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. నీకు ఇన్స్పిరేషన్ ఎవరయ్యా అంటే రాముడు అంటారు, శ్రీరాముడు నాకు ఆదర్శం అంటారు, లేదా శ్రీకృష్ణుడు నాకు ఆదర్శం అంటారు. కానీ రేవంత్ రెడ్డికి ఎవరు ఆదర్శమో తెలుసా మీకు? ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన వాడు హిట్లర్. హిట్లర్ నాకు ఆదర్శం అని బట్లర్ ఇంగ్లీష్ లో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. హిట్లర్ హిట్లర్ అంటే ఎవడో ఎరికేనా? కొన్ని లక్షల మందిని చంపేసినోడు ఆయననట. ఈయనకు ఆదర్శం అట. ఆయననే ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాడట. ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన హిట్లర్ ఒకటే కాదు, ఆయనకు ఆదర్శం ఇంకొకడు కూడా ఉన్నాడు. సగం తుగ్లక్ ఉన్నాడు, సగం హిట్లర్ ఉన్నాడు. సగమేమో తుగ్లక్ పనులు, సగమేమో హిట్లర్ పనులు. తుగ్లక్ కాకపోతే నేను అడుగుతున్నా, కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా 72 కిలోమీటర్ల మెట్రో కట్టింది. ఆ తర్వాత మొత్తం టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది మెట్రోకి. రాయదుర్గం మీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోతూ మధ్యలో రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా 3 స్టాపులు పెట్టి ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా పట్టణం పెరుగుతున్నది, ట్రాఫిక్ పెరుగుతున్నది. మరి ఆ ట్రాఫిక్ సమస్య ఉండొద్దని చెప్పి 2023 జూన్ జూలై ప్రాంతంలో టెండర్ పూర్తి చేసి మొత్తం మెట్రో రెడీగా కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసినాం. ఈయన రాగానే వచ్చి తీసుకున్న మొట్టమొదటి తుగ్లక్ నిర్ణయం మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. 2.5 ఏళ్ళు అయిపోయింది. అయిపోయినాక ఇవాళ డ్రామాలు చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేసినవరా నాయన అంటే చెప్పడు. ఇలా ఎయిర్పోర్ట్ మెట్రో కనుక కొనసాగి ఉంటే ఈ పాటికే పూర్తయిపోతుండే. 2 ఏళ్లలోనే పూర్తి కావాలని కండిషన్ పెట్టినాం. అందులో ల్యాండ్ అక్విజిషన్ కూడా లేదు, భూసేకరణ సమస్య కూడా లేదు. ఔటర్ రింగ్ రోడ్డును అంటుకొని బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ దాకా మధ్యలో బుద్దివేలులో నార్సింగిలో స్టాపులు పెట్టి ట్రాఫిక్ సమస్య తగ్గాలే, హైదరాబాద్ పెరగాలే అనే ఉద్దేశంతో మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ మీ అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా, ఈయన వల్ల ఏమి కాదు. ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో మనం ప్రతిపాదిస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇయ్యలే. ఎక్కడనో ఉత్తరప్రదేశ్ లో చిన్న చిన్న పట్టణాలకు ఇచ్చినారు. కానీ మనకు లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు 36 కిలోమీటర్లు పెడితే ఇంట్లో ట్రాఫిక్ లేదు, ఇలా ఎక్కటోళ్ళు లేరు అని చెప్పి మనకు బీజేపీ సహకరించలేదు. కానీ ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి. ఈయనేదో అడిగినట్టు, ఆయనేదో ఇచ్చినట్టు, ఏదో ఇద్దరు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు ఆడుతా ఉన్నారు. ఒకటి మాత్రం నేను మీకు పక్కా చెప్తా ఉన్నా, మళ్ళీ మెట్రో పట్టాలు ఎక్కాలి అంటే 2028లో కేసీఆర్ తిరిగి రావాల్సిందే. మొదటి దశ మెట్రో పూర్తి చేసింది కేసీఆర్. మీ మియాపూర్ కి ఇక్కడికే వచ్చి ప్రారంభించింది కేసీఆర్. కాబట్టి రేపటి రోజున కూడా మెట్రో మళ్ళీ పట్టాలు ఎక్కాలి. హైదరాబాద్ లో మరొక 250 కిలోమీటర్ల మెట్రో రావాలి అంటే వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని తుంకల్గడ్డ ప్రాంతంలో నకిలీ పత్తి వికనాల